రాష్ట్రాన్ని పరిపాలించారు, ప్రస్తుతం పరిపాలిస్తూనే ఉన్నారు. వారి యొక్క గత చరిత్రలో, వారి గత పరిపాలనలో ఎక్కడా కూడా సెంటు భూమి పంచిన చరిత్ర లేదు. కావాలంటే దాని మీద మనం ఎక్కడైనా డిబేట్ చేయొచ్చు. కానీ 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30.6 లక్షల ఇళ్ల పట్టాలను నేరుగా లబ్ధిదారులందరికీ చేర్చారు. 71,811 ఎకరాల భూమిని పేదవాళ్లకు సక్రమంగా పంపిణీ చేయగలిగారు. అది వివిధ రూపాల్లో ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, కొన్నది, రెగ్యులరైజేషన్ చేసింది. దానికైన ఖర్చు 15,364.5 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను పేదవాళ్ల కోసం భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 25,374 ఎకరాలు కొన్నాం. 25,374 ఎకరాలు 15,364.5 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులతో రాష్ట్ర ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే, ఇంటి పట్టా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో లేదా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా అది గ్రామీణ ప్రాంతం అయితే సెంటున్నారా, పట్టణ ప్రాంతం అయితే సెంటు భూమిని అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సూచించినటువంటి ఆలోచన. దాన్ని ఎక్కడా డీవేట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎంతో సక్రమంగా జరిగింది. అదే కాకుండా ఏఎంఆర్డీఏ ల్యాండ్ 1,074.18 ఎకరాలు, దాని విలువ 966.76 కోట్లు. టిడ్కో హౌసెస్ కు సంబంధించిన భూములు 2,550.96, దానికైన ఖర్చు 2,295.86 కోట్లు. అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వగలిగాం మా ప్రభుత్వంలో. ఆనాడు 9,800 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. ఈ మొత్తం కలిపితే 71,811.49 ఎకరాల భూమిని రాష్ట్రంలోని పేదవాళ్ళకి ఇస్తే దానికైన ఖర్చు 56,102.91 కోట్ల రూపాయల విలువ చేసే ధనాన్ని పేదవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇది భారతదేశ రాజకీయ చరిత్రనే కాదు, ఈ భూమండలంలో, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేసిన కార్యక్రమం లేదు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల ఎకరాల భూమిని, సాగు భూమిని ఆ రోజున పంచిపెట్టిన చరిత్ర వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఈ రోజున మళ్లీ తిరిగి ఆ తండ్రి గారి యొక్క చరిత్రను మళ్లీ తిరిగి రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో మళ్లీ ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదొక మహాయజ్ఞంలాగా చేశాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సువర్ణాక్షరాలతో రాయగలిగిన అనేకమైన అంశాలలో, అది సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, పేదలందరూ అబ్బురపడి ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ఓ పెద్ద కార్యక్రమం అది ఇళ్ల పట్టాల పంపిణీ మరియు ఇళ్లు నిర్మించిన కార్యక్రమం. దాన్ని ఈ రోజున ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారు సొంతగా భూమి కొని ఎక్కడైనా ఇస్తే నిజంగానే ఆశపడేవాళ్ళు. నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని కొనసాగిస్తున్నాడని, లేదా అర్హులైన వాళ్ళ యొక్క సంఖ్య మళ్ళీ కొత్తగా వచ్చిందని, వాళ్ళకి తిరిగి పంపిణీ చేసేదానికి ప్రభుత్వమే మళ్లీ భూమిని కొంటుంది, సేకరిస్తుంది అని మనలాంటి వాళ్ళు నిజంగానే ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పటికే పంపిణీ చేయబడి, ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క
లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా 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 పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, అర్హత కలిగి ఉండి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్లకు, నిష్ఠ దరిద్రంలో ఉన్న కటిక పేదవాడికి ఆనాటి ప్రభుత్వం దయార్థ హృదయంతో అర్హతను పొందిన ప్రతి వ్యక్తికి ఇంటి పట్టాలను ఇచ్చిన కార్యక్రమం జరిగింది. దానిలో ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేకపోయారు కాబట్టి, సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఇంటిని నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని తిరిగి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయిస్తానని చెప్పడం ఎంత దుర్మార్గం. మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వము తన ధనముతో, ప్రజాధనముతో ప్రజల కోసం నిర్దేశించబడిన ఇళ్ల పట్టాలను మళ్లీ దాన్ని అనర్హత రూపంలో కొట్టివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచటానికి జరుగుతున్న పన్నాంగంగానే కనపడుతుంది కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కాదని డంకాపదంగా చెప్పగలుగుతాం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.